విజయ్ జీవితంలోకి త్రిష ఎంట్రీ లక్ ఫ్యాక్టరా? ఆమె ఏ ముహూర్తాన అతని లైఫ్లోకి అడుగుపెట్టిందో ఏమో తెలియదు, కానీ ఆ వార్త మాత్రం ఒక సంచలనమై కూర్చుంది. విజయ్ రాజకీయాల్లో మునకలై ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేస్తున్న రోజుల్లో అవతల పార్టీ నాయకుడు ఒకడు మాట్లాడుతూ త్రిషను వదిలించుకుంటే విజయ్ బాగుపడిపోతాడంటూ చేసిన కామెంట్ బాగా వైరల్ అయింది. త్రిషకు కళ్ళనీళ్లు కూడా తెప్పించింది. విజయ్ కుటుంబంలో తుఫాను సృష్టించింది. ఇక ఇప్పుడు విజయ్ సీఎం అయిపోతున్నాడంటూ వార్త. ఇప్పుడు త్రిష ఇంటి ముందు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ పహారా కాస్తోంది. ఆమె తన పుట్టినరోజున ఏడుకొండల దేవుణ్ణి దర్శించుకొచ్చింది కూడా. ఇక ఆల్రెడీ విజయ్ సాయినాథుని కూడా దర్శించుకొచ్చేశారు. ఇదంతా త్రిష్ లక్ ఫ్యాక్టర్ అంటున్నారు. మరి విజయ్ను ఆనాటి ఎంజీఆర్తో పోల్చుతున్నారు కూడా. ఆ ఎంజీఆర్కి ఆనాటి జయలలిత లక్ ఫ్యాక్టర్ పనిచేసిందా? ఆ మాటకొస్తే జై జీవితంలో ఎంజీఆర్ లైఫ్లో కూడా ఇతరులు ఉన్నారనేటువంటి మాటలు వినిపించాయి అప్పట్లో. అక్కడి దాకా ఎందుకు, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి దిగిపోయిన మొదటి చాప్టర్లోనే లక్ష్మీపార్వతి రాలేదా? ఆమెను లక్ ఫ్యాక్టర్ అంటూ ఆనాడు ఒక్కళ్ళైనా అన్నారా? పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా 3 లేడీస్ వచ్చారు. మరి లక్ ఫ్యాక్టర్ని ఎవరికి ఆపాదించాలి? కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీలు ఇచ్చుకున్నారు. ఆయనకు పాలిటిక్స్ అచ్చి రాలేదంటే మరి ఆ ఆడోళ్లకు లక్ ఫ్యాక్టర్ని ఆపాదిస్తారా? విజయ్ త్రిషల మధ్య ఏముందో వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా ఒక్క ముక్క కూడా బయటకు చెప్పలేదు. మరి రాతలు కోతల వైరల్స్ ఎందుకో? ఇప్పటికైతే విజయ్ Cloud9లో తిరుగుతున్నాడు. మరి ఆమె సంగతో మనకు అనవసరం. అబాండన్.